భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమిగా వ్యవహరిస్తారు కదా, ఈ దశమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి దశమి సర్వసాధారణంగా ఈ మాసాలలో కొన్ని పండుగలతో కూడుకున్నటువంటి మాసములు ఉన్నాయి, కొన్ని పవిత్రమైనటువంటి మాసములు ఉన్నాయి, కొన్ని శూన్య మాసములు ఉన్నాయి. ఆ శూన్య మాసములు వచ్చినప్పుడు ఏ కర్మలు చేయరు, సత్కర్మలేవి చేయడానికి పూజలు పురస్కారములు యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ శూన్యమాసం కనుక చేస్తే వాటి వల్ల ఫలితం ఉండదు అనేటువంటి భావన చేత లోకంలో ఎవ్వరూ పెద్దగా మంచి కర్మలు అనేటువంటివి చేయరు. అటువంటి సందర్భంలో కూడా ఆ దశమి నాడు గనక మనం ఈ ఉపవాసం ఉండి ఆ భగవంతుని గనక అర్చించినట్లయితే 10 రకములైనటువంటి పాపములు నశిస్తాయి అని చెప్పారు. సర్వసాధారణంగా లోకంలో బలవత్తరమైనటువంటి పాపాలు ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు, పంచమహాపాతకములు అని. ఈ పంచమహాపాతకాలు కాకుండా ఇంకా కొన్ని మహాపాపాలు ఉన్నాయి. అసలు ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయో మనం వినలేనన్ని పాపాలు గరుడ పురాణం చెబుతోంది మనకి. ఇదిగో ఫలానా పని చేస్తే పాపం, ఫలానా పని చేస్తే. రామాయణంలో కూడా భరతుడు కౌసల్యాదేవికి చెప్పాడు, ఇదిగో ఈ పాపం చేసిన వాడు ఏ నరకాన్ని పొందుతాడో నేను ఆ నరకాన్ని పొందుతాను, రామునికి చెందవలసిన రాజ్యం నేనే కనుక కోరుకున్నట్లయితే అని 24 రకాలైనటువంటి పాపాలను మొత్తం చెబుతాడు అతడు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పాపములు ఎన్ని ఉన్నాయి అంటే పెద్దలు ఏర్పాటు చేసినవి 10 పాపములు ఉన్నాయి. ఏమిటి పాపాలు అంటే అసత్యము మొట్టమొదటిది, స్వర్ణస్థేయము బంగారమును దొంగిలించుట, గురుతల్ప గమనము చేయకూడని కర్మ చేయటం, చౌర్యము దొంగతనము చేయుట, జూదము, వ్యభిచారము, కూట సాక్ష్యము, మోసము, అభియుక్తము, నందయోగము. ఈ 10 రకాలైనటువంటివి మహాపాపాలు. కూట సాక్ష్యం వాస్తవమైన దాన్ని కూడా తప్పించి ఇంకొక రకంగా చెప్పటం, ఇతరుల వస్తువుని కోరుకోవటం, పరదారాపహరణం చేయటం, ఇతరుల భార్యను కోరుకోవటం, ఇట్లా ఎన్ని పాపాలు. బంగారమును దొంగతనము చేయటం, స్వర్ణస్థేయం అంటారు. వీటన్నిటికన్నా ప్రారంభంలో చెప్పింది అసత్యమాడుట. ఈ విధమైనటువంటి 10 రకములైన పాపములు నశించుతాయి ఆ దశమి నాడు గనక మనం చేయవలసిన క్రతువుని చేసినట్లయితే జ్యేష్ఠమాసంలో. ఎందువల్ల శూన్యమాసంలో కూడా ఆ మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కల్పించి ఆ మాసాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని అందులో కూడా ఉపయుక్తమైనటువంటి కాల వ్యవస్థ ఒకటి ఉన్నది అని గుర్తించి అప్పుడు కూడా ఏ కర్మలు చేయకూడదన్నారు. ఈ శూన్యమాసం కదా అని తన ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాడు ప్రవర్తించకుండా ఉండటం కోసం పెద్దలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఋషులే పెద్దలు అంటే మన ఇంట్లో ఉన్న పెద్దలు అని కాదు, వాళ్ళ ఇంట్లోనో ఉన్న పెద్దలు అని కాదు, ఋషుల చేత చెప్పబడింది. ఎప్పుడైతే ఆ కర్మను మనం ఆచరిస్తామో ఆ దశపాపహర దశమి, ఆ దశమి నాడు మనం చేయవలసినటువంటి విధానం ఉన్నది, వ్రత విధానం. ఆ వ్రత విధానాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఆ విధమైనటువంటి సర్వ పాపములను
మనం చేసినటువంటి పాపముల్లో ఎటువంటివి ఉన్నాయో ఏం తెలుస్తుంది? పాపము అనేది ఎలా చెప్పబడుతుంది అనేది గరుడ పురాణం ఒక మాట చెప్పింది. 3 రకాలుగా చేయబడుతుంది పాపం: మనస్సు చేత, మాట చేత, చేత చేత. అలా వీధి వెంట వెడుతూ ఓ అంగడి కనబడితే ఆ అంగడిలో ఓ సుందరమైనటువంటి ఓ విగ్రహం ఉన్నది, ఓ బొమ్మ ఉన్నది, స్టాచ్యూ. దాన్ని చూసి నేను అనుకున్నా, ఏమని? ఆహా, ఎంత అందంగా ఉన్నది బొమ్మ, మన ఇంట్లో ఉంటే బాగుండును కదా అనుకున్నా. వెంటనే నాకు పాపం వచ్చింది. ఎట్లా వచ్చింది? మనస్సు చేత అది తన ఇంట్లో పెట్టుకున్నటువంటి పాపాన్ని నేను పొందాను. నేనేమి షాపులోకి వెళ్ళలేదు, దొంగతనం చేసి ఎత్తుకుపోయి నాకు ఇంట్లో పెట్టుకోలేదు నేను. అయినప్పటికీ మనస్సుతో నేనేమనుకున్నాను, అది నా ఇంట్లో ఉంటే బాగుండు. నాది కాదు కదా, నాది కాని దాన్ని నా ఇంట్లో ఉంచుకుంటే బాగుండును, నా ఇంట్లో చేర్చితే బాగుండును అని ఎప్పుడైతే నేను అనుకున్నానో, నా మనస్సుతో చేసినటువంటి పాపం నా దీంట్లో పడింది. కనుక పాపాన్ని భగవంతుడు ఎలా లెక్క కడతాడు అంటే ఈ విధంగా లెక్క కడతాడు. మనం ఎవరినో కొడితేనో, లేకపోతే అనవసరంగా తిడితేనో, దొంగతనం చేస్తేనో ఇప్పుడు మాత్రమే కాదు, అనేక రకాలుగా మనకు తెలిసి తెలియకుండా చేసిన పాపాలు ఉంటాయి. ఈ పాపాలన్నీ పోవాలి అంటే ఆ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఆ దశమి నాడు ఆ వ్రతాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆ పాపాలన్నీ హరిస్తాయి అని చెప్పారు పెద్దలు. కనుక దాన్ని ఆ అన్ని పాపాలను హరింపజేసేటువంటి దశమి కనుక దశ పాపహర దశమి అని పేరు వచ్చింది. గురుగారు, కురుక్షేత్రంలో కౌరవులు పాండవుల యొక్క గురువైన ద్రోణాచార్యుడు ఎంతో దుస్థితిలో మరణించాడు. దానికి ఉన్నటువంటి అంశాలను ఏ రకంగా విశ్లేషించుకోవాలి? ద్రోణాచార్యుడు చాలా గొప్పవాడు, భరద్వాజుల వారి శిష్యుడు. భరద్వాజుల వారు ఒక ఋషీశ్వరుడు. ఆయన ఆ ఋషీశ్వరుని వద్ద విద్యను అధ్యయనం చేసినటువంటి వాడు. ఏ విధంగా ఉండవలెనో ఆ విధంగా ఉండలేదు. ఆ కారణం చేతనే అంత దుస్థితిలో దృష్టద్యుమ్నుడు వచ్చి ఆ ద్రోణాచార్యుని శిరస్సును ఛేదించాడు. ఏమాత్రం ఆలోచించకుండా చూస్తూ ఉండగా ఖండించాడు ఆ శిరస్సును. ఎందువల్ల అంత దుస్థితిలో అతడు మరణించవలసి వచ్చింది అంటే, బ్రాహ్మణునకు 6 కర్మలు చేయవలసినవి ఉన్నాయి. యజన, యాచన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ. ఈ 6 కర్మలు మాత్రమే చేయాలి. 7వ కర్మ ఏది చేయరాదు అనేటువంటిది వైదికమైన నియమం. ఆనాడు యజన, యజ్ఞయాగాది క్రతువులు చేయించడం. యాచనము ఎక్కడిగా ఒకవేళ తాను ఏమీ చేయలేకపోతే తన కుటుంబాన్ని పోషించుకోవాలి కనుక ఇంటింటికి వెళ్ళి మధుకరమని స్వీకరించవచ్చు. యాయవారము అని అంటారు. యాయవరం అంటే ఉపాదానము పొందుట. ఉపాదానం పొందడం అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తెచ్చుకుని తన కుటుంబాన్ని గడుపుకోవటం యాచనం. అధ్యయనం, వేదాధ్యయనం చేయాలి. అధ్యాపనం, తాను అధ్యయనం చేసిన వేదాన్ని 10 మందికి పంచిపెట్టాలి. ఇంత రేటు అని పెట్టకుండా పంచిపెట్టాలి. నువ్వు నాకు ఇంత కడితే నేను నీకు వేదం చెబుతా, లేకపోతే చెప్పను అనేటువంటి స్థితి ఉండరాదు. ఎప్పుడైతే అలా ఉండకుండా చెప్పగలుగుతాడో అది బ్రాహ్మణం ధర్మంగా చెప్పింది. అధ్యయనం, అధ్యాపనం, దానం, తనకు కలిగినంతలో ఎదుటి వారికి దానం చేయాలి. ప్రతిగ్రహణం, ఎవరైనా దానం చేస్తే దాన్ని పుచ్చుకోవలసినటువంటిది కూడా ఎవరు అంటే బ్రాహ్మణుడు. ఇక్కడ కూడా మనకు ప్రశ్న వస్తుంది, ఏమండి లేని వారికి దానం చేయవచ్చు కదా, బ్రాహ్మణునికే చేయవలసిన దానం వేరు, ధర్మం వేరు. లేని వారికి ఇచ్చేదాన్ని ధర్మం అంటాం. మనకు ఉన్నటువంటి కష్టమును పోగొట్టుకోవటం కోసం చేసేటువంటి దాన్ని దానము అని అంటాం. శనిగ్రహం బాగుండలేదు, ఇన్ని నువ్వులు
ఓ నల్లని వస్త్రంలో కట్టి మూట కట్టి ఇవ్వటాన్ని ఏమంటాము? దానము అంటాము, ధర్మము అనం. ఓ పాఠశాలకు మనం కడుతున్నాం, లేదు ఓ బీద పిల్లవానికి ఫీజు కడుతున్నాం, ఇది ధర్మం, దానం కాదు, ధర్మం అది. కనుక దాన ధర్మములు విడివిడివి, రెండు ఒక్కటి కాదు. కనుక దానం చేస్తే ఏమవుతుంది? ఉదాహరణకు శనిగ్రహం బాగుండలేదు, శనిగ్రహం బాగుండకపోతే నేను ఒక బ్రాహ్మణుని పిలిచి ఆ బ్రాహ్మణునకు శని దానం ఇచ్చాను. నాకు ఉన్న శని వల్ల కలిగేటువంటి బాధ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెడుతుంది? ఆ దానం ఎవరైతే పుచ్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెడుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి? ఏమండి, అది మరీ పాపం కదా, మనకున్న దాన్ని పోగొట్టుకుని ఇంకొకళ్ళకి దాన్ని అర్పించడం అనేటువంటిది సరైనది కాదు కదా అని ప్రశ్న వస్తుంది. ఆ బ్రాహ్మణుడు ఏం చేయాలి? దానం పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుసటి రోజు శిరస్నానం చేసి సహస్ర గాయత్రి చేయాలి, మంత్ర జపం. ఎప్పుడైతే సహస్ర గాయత్రి మంత్ర జపం చేస్తాడో ఆ శని దోషం, తన దగ్గరకు వచ్చినటువంటి దోషం కాస్త ఏమైపోతుంది? దగ్ధం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళదు, ఇంకో చోటికి వెళ్ళదు. అతడు దానం చేస్తే అది పుచ్చుకున్న వారి దగ్గరకు వచ్చింది. ఈ పుచ్చుకున్నటువంటి వాడు మరుసటి రోజున శిరస్నానం చేసి కూర్చుని సహస్ర గాయత్రి జపం చేస్తే ఏమవుతుంది? ఆ దోషం కాస్త దగ్ధం అయిపోతున్నది. గాయత్రి చేసే అవకాశం ఎవరికి ఉన్నది? బ్రాహ్మణునకు ఉన్నది. ఆ కారణం చేత దానం ఎవరు పుచ్చుకోవాలి? బ్రాహ్మణుడు పుచ్చుకోవాలి. అందువల్ల దానం పుచ్చుకోవాలి. ప్రతిగ్రహణ అంటే పుచ్చుకోవడం, దానం అంటే తాను దానం చేయడం. కనుక ఎన్ని కర్మలు ఇప్పుడు? 6 కర్మలు. ఈ 6 కర్మలు తప్ప ఇంకొక పని చెయ్యరాదు అనేది ఆనాటి నియమం. ఆ నియమాన్ని తప్పి ద్రోణాచార్యుడు ఉద్యోగంలో చేరాడు. నెలకి ఇంత అని జీతం తీసుకుని సేవకా వృత్తిని అనుసరించటం చేత అతడికి మరణదండన విధించింది. తన ధర్మాన్ని తాను తప్పాడు కనుక, తాను ఆచరించవలసిన ధర్మంలో లేడు గనక కృష్ణ పరమాత్మయే ఆ శిక్ష వేశాడు. ఊరికే ఎవ్వరికి భగవంతుడు శిక్షించాడు కదా, అందరినీ అనుగ్రహిస్తాడు. భగవంతుని వద్ద అనుగ్రహమే. మరి ఇట్లా ఎందుకు శిక్షించాడండి అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవింపజేశాడు. గురువుగారు, గణపతే ప్రధానమని ముద్గల పురాణం చెప్తూ ఉంటే జగన్మాతే ప్రధానమని దేవి భాగవతం చెప్తుంది. ఇలా ఆయా దేవి దేవతల గురించి, వాళ్ళ ప్రాముఖ్యతను గురించి ఆయా పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇంతకీ ఎవరు ప్రధానమైన వారు, ఎవరు ఈ సృష్టికర్తలు? చాలా చక్కని ప్రశ్న వేశావమ్మా. చాలా చిన్న సమాధానం. ఇందులో ఎవ్వరు ప్రధానము అనుకునేటువంటి దానికి అసలు ప్రశ్నయే లేదు. అందరూ ప్రధానం. ఇందులో ప్రధానం కాని వారెవ్వరూ లేరు. రామాయణం చెప్పేటప్పుడు రాముడు ప్రధానం, భాగవతం చెప్పేటప్పుడు కృష్ణుడు ప్రధానం, దేవి భాగవతం చెప్పేటప్పుడు అమ్మవారు ప్రధానం, ముద్గల పురాణం చెప్పినప్పుడు వినాయకుడు ప్రధానం, వినాయక చరిత్ర చెప్పేటప్పుడు వినాయకుడు ప్రధానం, కుమారస్వామి చరిత్ర చెప్పేటప్పుడు కుమారస్వామి ప్రధానం, విష్ణు పురాణం చెప్పేటప్పుడు విష్ణువు ప్రధానం. కనుక ఏ పురాణానికైనా ఆ పురాణ పురుషుడు ప్రధానం. ఆ పురాణ పురుషుడు ఎవరు అనేది ప్రశ్న. పరబ్రహ్మమే ఆ పురాణ పురుషుడు. ఆ అవతారం ధరించినప్పుడు జరిగిన చరిత్రనంతటినీ దానికి సంబంధించిన పురాణంగా మనకు అందించాడు వ్యాసుడు. అట్లాగే వినాయకుని చరిత్ర మొత్తం చెప్పేటప్పుడు ఆ ముద్గల పురాణంలో వినాయకుడే ప్రధానమైన వాడు అని చెప్పాడు. అసలు వినాయకుడు ఎవరు? విష్ణువే వినాయకుడు. మనం ప్రార్థన చేసేటప్పుడే ప్రారంభంలోనే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సర్వ విఘ్నములు ఉపశమింపచేయటం కోసం నేను నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా. ఎటువంటి నిన్ను? శుక్ల అంబరధరం విష్ణుం, తెల్లని వస్త్రములు ధరించిన విష్ణు రూపుడవైన ఓ విఘ్ననాయక, నీకు నేను నమస్కరిస్తున్నా. కనుక వినాయకుడు కూడా ఎవరు అంటే విష్ణువే.
విఘ్నహరములు చేసే సందర్భంలో అతడు వినాయకుడుగా ఉన్నాడు. తారకాసుర సంహార సందర్భంలో ఆ విష్ణువే కుమారస్వామిగా ఉన్నాడు. రావణాసుర సంహార సమయంలో ఆ విష్ణువే రాముడుగా ఉన్నాడు. అనేక మంది రాక్షసులను సంహరించి భూభారమును తొలగించడానికి ఆ విష్ణువే కృష్ణుడుగా వచ్చాడు. ఆ విష్ణువే అమ్మవారుగా ఉన్నాడు. అమ్మవారుగా భావిస్తే అమ్మవారు, అయ్యవారుగా భావిస్తే అయ్యవారు. కనుక ఏ ఏ చరిత్రను గురించి చెప్పేటప్పుడు ఆ చరిత్ర యొక్క గొప్పతనం చెబుతారు. ఒక్కటే దీనికి మాట, ఎవరి వివాహానికి వారే పెండ్లి కొడుకు. అందరూ పెండ్లి కొడుకులే, కానీ వారి వివాహంలో వారి ఫోటోలే ఉంటాయి, ఇంకొకరి ఫోటోలు ఉండవు. అతడు పెండ్లి కొడుకే, ఇతడు పెండ్లి కొడుకే. అలాగే ఆ పురాణంలో ఆయనే గొప్పవాడు, ఈ పురాణంలో ఈయనే గొప్పవాడు. వీరందరూ వెరసి ఎవరు అంటే పరబ్రహ్మము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గురువుగారు, నీతి కోవిదుడైన విదురుడి జన్మ వృత్తాంతం ఏమిటి? విదురుడు చాలా దివ్యమైనటువంటి రూపంతో అవతరించినటువంటి వాడు. ఒకానొక దాసీ దాని యొక్క రాజ అంతఃపురంలో పనిచేసేటువంటి ఒకానొక దాస స్త్రీ. ఆ దాస స్త్రీకి భగవంతుని అనుగ్రహం చేత కలిగినటువంటి పుత్రుడు విదురుడు. ఎవరా భగవానుడు అంటే వ్యాస భగవానుడు. వ్యాస భగవానుని దివ్య వరం చేత కలిగినటువంటి వాడు విదురుడు. ఏ కారణం చేత? మాండవ్యుడు అనబడేటువంటి ఋషీశ్వరుడు ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఆ మాండవ్యుడు అనబడేటువంటి ఋషీశ్వరుడు తలక్రిందులుగా నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో రాజుగారి ఆస్థానంలో చౌర్యాన్ని చేసి ఆ చేయబడినటువంటి సంపదను భుజాన వేసుకుని దొంగలు పరుగు పెడుతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజభటులు ఆ చోరుల వెంటబడ్డారు. ఇప్పుడు ఆ చోరులు ఆ భటులను తప్పించుకోలేక అక్కడే ఉండి తపస్సు చేస్తున్నటువంటి ఉన్నటువంటి ఆ ఋషి ఈశ్వరుని వద్ద ఆ మూటలు పడవేసి పారిపోయారు. పరుగు పరుగున వచ్చినటువంటి భటులు ఆ రాజుగారి సంపద అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఆ మాండవ్యుని వద్ద ఉన్నది. గొప్ప ఋషీశ్వరుడు ఆయన. ఆ మాండవ్యుని వద్ద ఉంటే ఆ మాండవ్యుడే దొంగతనము చేసి ఇలా దొంగ జపం చేస్తున్నాడు అనే భావనతో పెడరెక్కలు విరిచి కట్టి రాజు వద్దకు తీసుకువెళ్ళారు. అయితే ఈ మాండవ్యుడు ఇటువంటి పని చేశాడా చెయ్యలేదా అనే విచారణ చెయ్యకుండానే ఇతడికి కొరత వేయండి అని శిక్షించాడు. అయితే మాండవ్యుడు గొప్ప తపస్యాలి. ఆ కారణం చేత ప్రశ్న వేశాడు యమధర్మరాజుని. యమధర్మరాజా, నాకు ఈ శిక్ష ఎందుకు వేశావు? నీవు చిన్నతనంలో రెక్కలతో ఎగిరేటువంటి పురుగులను పట్టుకుని సూదులకు గుచ్చి ఆడుకున్నావయ్యా, అందువల్ల నీకు కొరత వేయటం శిక్ష అని చెప్పారు. చిన్నతనంలో చేసింది. అప్పుడు మాండవ్యుడు ఒక ధర్మాన్ని చెప్పాడు. పసితనంలో చేసినటువంటి దోషానికి శిక్ష ఎప్పుడు వేయాలి? స్వప్నంలో వేయాలి శిక్ష. స్వప్నంలో అప్పుడప్పుడు ఏవో పులులు వచ్చి మింగేస్తున్నట్టు, గొంతు పిసిగేస్తున్నట్టు ఇట్లా కళ్ళు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం చేసిన చిన్నతనంలో చేసిన పాపాలకు వచ్చినటువంటి శిక్షలు. అలా స్వప్నంలో వేయాలి. లేదా పసితనంలో చేసినటువంటి దోషములకు శిక్ష ఎవరికి వేయాలి అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వేయాలి. ఎందుకంటే వాళ్ళను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రుల. వాళ్ళు పసివాళ్ళు కదా, ఏ జ్ఞానం లేని వాళ్ళు కదా. ఆ కారణం చేత వాళ్ళు చెడు పని చేయకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులు. వాళ్ళు చూడలేదు కనుక శిక్ష వాళ్లకు వేయాలి. అలా కాకుండా నాకు వేశావు కనుక భూలోకంలో నీవు మానవుడవై జన్మిస్తావు కాక అని శాపం పెట్టాడు మాండవ్యుడు యమధర్మరాజుకు. ఆ ఋషీశ్వరుని శాపమును జరుపుట కొరకే యమధర్మరాజు అంతటి వాడు ఒక దాసస్త్రీ గర్భాన కొడుకుగా భూలోకంలో ఈ ద్వాపర యుగంలో
విదురుడుగా అవతరించాడు. యమధర్మరాజు గనుక గొప్ప నీతి శాస్త్ర గ్రంథాన్ని అందించాడు. విదురుడు వేరు, యమధర్మరాజు వేరు కాదు. యమధర్మరాజు యొక్క మలి జన్మయే విదురుడు. అంత ధర్మం తెలిసినవాడు. గురుగారు, శ్రీరాముడి యొక్క గురువు ఎవరు? వశిష్ఠుడా, విశ్వామిత్రుడా? వాస్తవానికి శ్రీరామునికి ఇద్దరు గురువులే. కానీ లోకంలో బహువచనము ఉండకూడని పదాలు రెండు ఉన్నాయి. ఏకవచనం తప్ప బహువచనం ఉండకూడదు. అందులో మొట్టమొదటి పదం గురువు. గురువులు ఉండకూడదు. మనం 100 మంది దగ్గర లేదా 1000 మంది దగ్గర 1,00,000 మంది దగ్గర అనేక విషయాలను పొందవచ్చు, అధ్యయనం చేయవచ్చు, వాళ్ళను కూడా గురువుగా పూజించవచ్చు. కానీ మనం భావించవలసింది మాత్రం వీరందరినీ కలిపి ఒక్క గురువుగానే భావించాలి. అలా భావన చేస్తే రామచంద్రునికి గురువు ఎవరయ్యా అంటే వశిష్ఠుల వారు మాత్రమే గురువు. విశ్వామిత్రుని వద్ద కూడా అనేకమైనటువంటి విద్యలు పొందాడు, పొందలేదని కాదు. అయినప్పటికీ కూడా విశ్వామిత్రుడు కూడా ఎవరితో సమానం అంటే వశిష్ఠునితో సమానం. వశిష్ఠుడే గురువు. వశిష్ఠుడు కూడా ఎవరితో సమానమయ్యా అంటే కేవలం దక్షిణామూర్తితో సమానం రామచంద్రునకు. ఆ విధంగా భావించవలసిందే తప్ప ఒక రూపంతో భావించరాదు. గురువు అంటే ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. విషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. కనుక ప్రతి గురువుని దక్షిణామూర్తిగా భావించినట్లయితే అప్పుడు గురువులు ఎంతమంది ఉంటారు? వీరా వారా అనేటువంటి ప్రశ్నయే లేదు. ఎంతమంది వద్ద ఎన్ని విషయాలను అధ్యయనం చేసినా, అంతమందిని నీవు పూజించుతూ ఉన్నా అందరినీ కలిపి ఒక్కరుగా మాత్రమే భావించాలి. ఆ ఒక్కరు ఎవరు అంటే వశిష్ఠుడు మాత్రమే, విశ్వామిత్రుడు కాదు. గురుగారు, శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ అవతారాన్ని వామన అవతారంలో ఆవిష్కరించారు. వామన అవతారం యొక్క ముఖ్య సందేశం ఏంటి? ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది వామన అవతారం? వామన అవతారం యొక్క దివ్యత్వం మనకు పురాణాలలో ఒక రకంగా కనపడుతుంది. కేవలం 3 గుణములు ఉన్నాయి మనకు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ తమోగుణం చాలా కష్టతరమైనది, భరింపరానిది, బాధాకరమైనది. రజోగుణము మధ్యస్థమైనది. పవిత్రంగా ఉన్నప్పుడు రజోగుణం మంచిది. ఆ రజోగుణమే అపవిత్రంగా గనక ఉన్నట్లయితే దానివల్ల కూడా ప్రమాదం ఉన్నది. సత్వగుణం మంచిది అని చెబుతారు. కానీ ఆ సత్వగుణాన్ని కూడా వదిలిపెడితే కానీ దైవత్వాన్ని పొందలేరు. సత్వగుణానికి పైన ఉండేటువంటి స్థితిని దైవత్వము అంటాం. ఆ దైవత్వం ఎప్పుడూ కూడా దేన్ని కాపాడుకుంటుంది అంటే సత్వగుణాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. సత్వగుణ ప్రధానమైనటువంటి వారు ఎవరు అంటే దేవతలు. కనుకనే ఎప్పటికప్పుడు సత్వగుణ ప్రధానమైన దేవతలను కాపాడటం కోసం తమోగుణ, రజోగుణ ప్రధానమైనటువంటి రాక్షసులను ఎప్పటికప్పుడు నశింపచేస్తూ ఉంటాడు భగవంతుడు. రాక్షసత్వాన్ని ఇక్కడ రాక్షసత్వము అని చెప్పుకోవాలి, కానీ రాక్షసులు అని కాదు చెప్పవలసింది. వాళ్ళల్లో ఉన్నటువంటి రాక్షస గుణాన్ని పోగొడతాడు. సంహరించడం అంటే అది అర్థం. శరీరం అనేది ఎప్పటికైనా మరణించేదే, కానీ సంహరిస్తున్నారు. దేన్ని సంహరిస్తున్నారు అంటే రాక్షసత్వాన్ని సంహరిస్తున్నారు. కనుక దేవతల యొక్క సత్వగుణాన్ని ఎవరు కాపాడాలి అంటే సాక్షాత్తు నారాయణుడే. ఇప్పుడు దేవతలకు రాక్షసులకు కలిగినటువంటి సంగ్రామంలో దేవతలకు విజయాన్ని కల్పించాలి. రాక్షసులకు రాజైనటువంటి బలిచక్రవర్తి కేవలం ఒక కామ్యంతో యజ్ఞం చేస్తున్నాడు. ఏమిటా కోరిక అంటే దేవతలను నిర్జించుట. దాని కొరకు హోమం. ఆ హోమం చేయించేవారు ఎవరై అంటే శుక్రాచార్యుడు. చేయడానికి కూడా కావలసినంత శక్తిని పొందడానికి వెళ్ళి తపస్సు చేసి ఆ శక్తిని పొంది వచ్చి యాగం చేయిస్తున్నాడు. ఆ యాగం కనుక పరిసమాప్తి అయితే దేవతలందరూ నిర్జింపబడతారు. అప్పుడు సత్వగుణమే లేకుండా పోతుంది. ఆ సత్వగుణాన్ని కాపాడటం కోసం వామన అవతారంగా అదితి గర్భాన జన్మించి
రాక్షస తత్వాన్ని నశింపచేయటం కోసం వచ్చిన దివ్యమైన అవతారం. ఇది కథాపరంగా మనం అర్థం చేసుకోవలసింది. వేదాంతపరంగా దీనికి ఇంకో భావం ఉన్నది. బలిచక్రవర్తి శిరస్సున పాదాన్ని ఉంచి రసాతలమునకు పంపెను అని కదా చెప్పింది భాగవతం. బలిచక్రవర్తిని వామన అవతారంలో 3 అడుగులు దానంగా అడిగాడు వామనుడు. 1 అడుగుతో భూమి మొత్తాన్ని ఆక్రమించాడు, 2వ అడుగుతో ఆకాశాన్ని మొత్తాన్ని ఆక్రమించాడు. మొత్తం అన్ని లోకాలు ఆక్రమించడం అయిపోయింది. ఈ 3వ అడుగు ఎక్కడ ఉంచాలి? నా శిరమున ఉంచవయ్యా అన్నాడు. ఆ శిరమున పాదం ఉంచాడు. రసాతలమునకు అంపే అంటే పంపించాడు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే పాతాళమునకు పంపాడు, తొక్కి వేశాడు అని అనుకుంటున్నాం. అనేక మంది కూడా విమర్శిస్తూ ఉంటారు. బలిచక్రవర్తి చేసిన తప్పే ఉంది, అట్లా భగవంతుడు తొక్కేస్తాడా? తొక్కేయలేదు. రసోవై సహ అని పేరు, అంటే అర్థం రసపురుషుడు అతడు. రసాతలము అంటే రసపురుషుడు ఉండు చోటు. రసపురుషుడు ఎవరు? సాక్షాత్తు పరాత్పరుడు, పరబ్రహ్మం. రసోవై సహ అంటే అతడు భగవంతుడు, అతడే రసపురుషుడు అని. రాసక్రీడ అనే పేరు కూడా అందుకే వచ్చింది. రసపురుషుడు ఆడుకునే ఆట కనుక రాసక్రీడ అని. కనుక అతడు ఆ పాదాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు అంటే తన వద్దకు తీసుకువెళ్ళాడు అని అర్థం. రసపురుషుడు ఎక్కడుంటాడో అక్కడికి ఆ బలిచక్రవర్తిని చేర్చాడు. రసా తలము అంటే చోటు, అక్కడికి చేర్చాడు. అంతే తప్ప పాతాళానికి తొక్కి వేయలేదు. వామన అవతారం వెనుక ఉన్న భావం ఇది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.